మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. రాత్రికాల ప్రార్థన. ప్రియ సహోదరి సహోదరుడా, రాత్రికాల ప్రార్థన ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది. ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు మనలందరినీ కాచి కాపాడిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం, రాత్రికాల సమయాన్ని ఆయన చేతులకు అప్పజెప్పి మన ఆత్మలకు మరి దేవుణ్ణి కాపరిగా మరి ఉండమని ఆహ్వానించడం అనేది ఎంతో ప్రాముఖ్యం. రాత్రంతా సుఖమైన నిద్ర సమాధానం మనకు కావాలంటే రాత్రికాల సమయంలో పడుకునే ముందు, నిద్రా సమయానికి ముందు దేవునికి ప్రార్థన చేయడం ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు నాయనా. గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి మీకే కోట్ల స్తోత్రములు తండ్రి. ఈ నూతన దినమును ప్రసాదించి ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు మీరెక్కల చాటున భద్రపరిచిన విధానాన్ని బట్టి మీకే కోట్ల స్తోత్రములు నాయనా తండ్రి. మీరు తండ్రి మాకు జీవితంలో ఏ కీడు ఏ ఆపద రాకుండా కాచి కాపాడారు ప్రభువా. అందును బట్టి మీకే కోట్ల స్తోత్రములు. అపవాది క్రియలన్నిటినీ లయపరిచి ఉన్నారు నాయన, అందును బట్టి మీకే కోట్ల స్తోత్రములు. ఏ కీడు ఏ శాపం మా మీదికి రాకుండా, సులువుగా చిక్కులు పెట్టి ఏ పాపాల్లో పడిపోకుండా మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకే కోట్ల స్తోత్రములు తండ్రి. ప్రభువా, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. చేస్తున్న ప్రతి ప్రార్థనను ఆలకించండి. ప్రతి ప్రార్థనకు జవాబు దయచేయండి నాయనా తండ్రి. ప్రభువా, ప్రతి కుటుంబాన్ని నాయన మీ అరచేతుల్లో చెక్కుకొమ్మని, ప్రతి కుటుంబాన్ని తండ్రి ప్రభువా మీరే ఆత్మీయంగా బలపరచమని నీ బంగారు పాదాల పట్టి బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. మరి ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు నాయన మా జీవితాల్లో మీకు ఆయాసకరమైన మార్గములు, తలంపులు, చూపులు, మాటలు, ఆలోచన, ప్రవర్తన, నడవడిక ఏ రూపంలో ఉన్న, ఏ రీతిగా ఉన్న వాటన్నిటి నిమిత్తమై తండ్రి ప్రార్థిస్తున్నాం. దయచేసి వాటన్నిటి నిమిత్తం మమ్మల్ని క్షమించండి, మన్నించండి. ఏ పాపము, ఏ లోపము, ఏ దోషము, ఏ అతిక్రమం మాలో జరిగి ఉన్నా వాటన్నిటిని మీ ఎదుట ఒప్పుకొనుచున్నాం. ఒప్పుకొని తండ్రి మరలా చేసేవారముగా కాకుండా ఒప్పుకొని వాటిని విడిచిపెట్టే తండ్రి కృపను దయచేయండి. ఏ పాపంలో పడిపోకుండా, ఏ కీడు శాపం మా మీదికి రాకుండా, సులువుగా చిక్కులు పెట్టి ఏ పాపాల వైపు మేము పయనించకుండా పరిశుద్ధులముగా, పవిత్రులముగా, నీతిమంతులముగా, నిందారహితులుగా జీవించే కృప నాకు మాకందరికీ దయచేయండి నాయన. మా ఆత్మీయ జీవితాన్ని బలపరచండి ప్రభువా. మీ వాక్యానుసారంగా, మీ చిత్తానుసారంగా జీవించే జీవితం మా అందరికీ దయచేయండి నాయన తండ్రి. మాలో ఉన్న నిద్రాశక్తిని, ఆసక్తి విషయంలో మాధ్యత్వాన్ని తొలగించు ప్రభువా. వేకువ జామున్ని, రేయి మోటి జామున్ని లేచి ప్రార్థించే, స్తుతించే, ఆరాధించే జీవితం నాకు మాకందరికీ దయచేయనైనా తండ్రి. మాలో తండ్రి ఎటువంటి శరీర బలహీనతలున్నా శరీర బలహీనతల నుంచి విడుదల దయచేయండి. శరీరాలకు స్వస్థత, మనసుకు నెమ్మది అనుగ్రహించండి. మీ అమూల్యమైన ప్రశస్తమైన పరిశుద్ధ రక్తము అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు ప్రోక్షించండి. సంపూర్ణమైన తండ్రి స్వస్థత దయచేయండి. సంపూర్ణమైన తండ్రి ఆరోగ్యం దయచేయండి. మా శరీరాలను తండ్రి ప్రభు మీరే బలపరచండి. మా ఆత్మల్ని మీరే బలపరచండి. నా ఆత్మ లేనివాడు నావాడు కాదు అంటున్న దేవా, మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. మీ ఆత్మీయ వరములతో మమ్మల్ని నింపండి. బుద్ధి వరాన్ని దయచేయండి, జ్ఞానవరాన్ని దయచేయండి, స్వస్థత వరాన్ని దయచేయండి, ఆత్మల వివేచన వరాన్ని దయచేయండి, అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసేవరాన్ని దయచేయండి, మీ దర్శనాలు చూసేవరాన్ని దయచేయండి, మీ స్వరం వినే భాగ్యాన్ని దయచేయండి, అన్య భాషలతో మాట్లాడే వరము దయచేయండి, భాషలకు అర్థం చెప్పే వరము దయచేయండి, విశ్వాసమనే ఆత్మీయ వరమును దయచేయండి నాయన. 9 ఆత్మీయ వరములతో మమ్మల్ని నింపండి, అభిషేకించండి నాయన తండ్రి. మీరే మమ్మల్ని బలపరచండి. అనేకులు మాదిరికరంగా, మీకు మహిమకరంగా మేము జీవించలాగున సహాయం దయచేయండి. మరి ప్రభువా, మా కుటుంబాల్లో ఇంకా మారు మనసు రక్షణ లేని వారు ఉన్నారు. వారందరినీ మీ చేతులకు అప్పచెప్తున్నాం. నేనును నా ఇంటి వారు యెహోవానే సేవించదమని యెహోషువ చెప్పుకునే రీతిగా మేమందరము చెప్పుకునే స్థితిలోకి వారందరినీ కూడా తండ్రి మారు మనసు రక్షణలోకి నడిపించండి. ఏ ఒక్కరూ నశించిపోవటం మీ చిత్తము కాదు. ఏ ఒక్కరు నరకంలో పడడం మీ చిత్తము కాదు నాయన.
అందరూ అంతటా మారు మనసు రక్షణ పొందాలని ఎదురు చూస్తున్న గొప్ప దేవుడవు తండ్రి. వారికి నాయన నిన్ను చూసే నేత్రాలు, నిన్ను పిలిచే పెదవులు, మీ సన్నిధికి వచ్చే పాదాలు దయచేయండి. మీతో అంటుకట్టబడి జీవించే జీవితం ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన తండ్రి. ఏ ఒక్కరు కూడా తండ్రి ప్రభు తప్పిపోవడానికి వీల్లేదు. ఏ ఒక్కరు నాయన తొట్టిల్లడానికి వీల్లేదు నాయన. సాతానుకు సిగ్గుకరంగా, నీకు మహిమకరంగా ప్రతి ఒక్కరూ రక్షించబోటకు సహాయం దయచేయండి తండ్రి. మీ గురించి నాయన వారికి చెప్తున్నప్పుడు వినగలిగే చెవులు, అర్థం చేసుకునే మనస్సులు కూడా వారికి దయచేయండి నాయన. మీ సన్నిధికి వచ్చే పాదాలు వారికి దయచేయండి ప్రభా తండ్రి. మా కుటుంబాల్లో ఉన్న తండ్రి యవ్వనస్తుల్ని జ్ఞాపకం చేసుకోండి. యవ్వనస్తుడు తప్పక తొట్టిల్లుతాడని వాక్యం సెలవిస్తుంది నాయన. అట్టి తొట్టిల్లే జీవితం లేకుండా మీరే నిశ్చయంగా యవ్వనస్తుల్ని బలపరచండి. యవ్వనస్తుడు యవ్వన కాలమందున కాడి మోయిట ఎంతో మేలు, ఎంతో శ్రేయస్కరమని సెలవిచ్చిన దేవుడు. నీ కాడి మోసేవారుగా, నిన్ను వెంబడించేవారుగా, నీతో అంటుకట్టబడి జీవించేవారుగా ప్రతి ఒక్కరిని ప్రతిష్ఠించండి. తల్లిదండ్రులకు దీవెనకరంగా, నీకు మహిమకరంగా వారి జీవితాలు వర్ధిల్లులాగున సహాయం దయచేయండి. ఏ పాపంలో పడిపోకుండా, ఏ కీడు శాపం వారి మీదికి రాకుండా, సులువుగా చిక్కులు పెట్టి ఏ పాపాల్లో పడిపోకుండా పరిశుద్ధులుగా, పవిత్రులుగా, నీతిమంతులుగా, నిందారహితులుగా జీవించే కృప ప్రతి యవ్వనస్తుడికి దయచేయమని నాయనా తండ్రి. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ, వారి కుటుంబాలని జ్ఞాపకం చేసుకొని, మమ్మల్ని మా కుటుంబాలని జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి రాత్రంతా సుఖమైన నిద్ర, సమాధానం దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్.